హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ టీఎస్ఆర్టీసీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ ఎవరెవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలో క్లియర్గా చూద్దాము. ఈ నోటిఫికేషన్ అయితే వచ్చేసి నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే ఉంది. అంటే లైక్ బీఎస్సీ, బీకామ్, బీబీఏ ఎవరైతే చేస్తారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. క్లియర్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అప్లై చేయాలో కూడా. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీరు మన ఛానల్కి యూట్యూబ్లో టైప్ చేసనే రావచ్చు ఫ్రెండ్స్. ఇలా కొట్టినట్లయితే ఈ లోగో కనిపిస్తుంది. అలాగే వీడియోస్ రూపంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ఉంటాయి. అలాగే వీడియో చివరిలో ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా అయితే చెప్తాం ఫ్రెండ్స్. కొన్నిటికైతే సపరేట్ వీడియోస్ చేస్తున్నాము, కొన్నిటికి అదే వీడియోలో కవర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అప్లై ప్రాసెస్. బట్ ప్రతి వీడియోకి అప్లై ప్రాసెస్ క్లియర్గా అయితే చెప్తాము, ఒకసారి చెక్ చేసుకోండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, వెంటనే చూసుకుని అప్లై అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా మన వీడియోస్ ఫార్వర్డ్ చేయాలనుకుంటే ఫార్వర్డ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్, మాకు మోటివేషన్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, టీఎస్ఆర్టీసీ నుంచి వచ్చిన అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్. ఇక్కడ వ్యూ అని ఉంది కదా, ఈ వ్యూ అనే బటన్ని క్లిక్ చేసుకుని వెళ్ళినట్లయితే మీకు ఇలా పీడిఎఫ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఈ పీడిఎఫ్లో చూద్దాము ఎవరెవరు అప్లై చేయాలంటే నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేయాలి. బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ క్యాండిడేట్స్ అప్లై చేయాలి. అప్రెంటైజ్ ట్రైనింగ్ అని చెప్పేసి క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి నాట్స్ వెబ్సైట్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవాలి. టీఎస్ఆర్టీసీ అని ఉంటుంది నాట్స్లో, మీరు అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్లో టైప్ చేసుకుని అయితే వెళ్ళాలి. అలాగే దీనికి ఇదని చెప్పాను కదా, ఇది నాట్స్లో మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మీరు రిజిస్టర్ దేర్ నేమ్స్ ఇన్ ద నాట్స్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్.inలో మీరు రిజిస్టర్ చేసుకోవాలి. నాట్స్ వెబ్ పోర్టల్ అండ్ అప్లై టు ద టీఎస్ఆర్టీసీ ఎస్టాబ్లిష్మెంట్ చెప్పాను కదా. నాట్స్ పోర్టల్లో వన్స్ లాగిన్ అయిన తర్వాత మీకు ఒక వస్తుంది ఫ్రెండ్స్ నెంబర్ అనేది. ఆ నెంబర్ ద్వారా మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి అక్కడ ఫైండ్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఉంటుంది. ఆ ఫైండ్ ఎస్టాబ్లిష్మెంట్లో టీఎస్ఆర్టీసీ అనే నేమ్ టైప్ చేసి ఆ టీఎస్ఆర్టీసీలోకి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. అంత్రో నాట్స్ పోర్టల్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి. దీనికి ఎటువంటి ఫర్దర్ లింక్ అనేది వీళ్ళైతే ప్రొవైడ్ చేయలేదు. అలాగే టీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్ ఇప్పుడు నేను చూపించాను కదా, అందులో నోటిఫికేషన్ అయితే వచ్చింది. అప్రెంటైజ్ ఫర్ 3 years అయితే ఉంటుంది. సో దీన్ని చేయడం వల్ల 3 years చేయడం అప్రెంటైజ్ వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడన్నా టీఎస్ఆర్టీసీలో మీకు జాబ్స్ పడినప్పుడు మిమ్మల్ని తొందరగా తీసుకుంటారు. నార్మల్గా అప్రెంటైజ్ అనేది ఒక 1 year ఉంటుంది, బట్ టీఎస్ఆర్టీసీ వాళ్ళైతే 3 years కండక్ట్ చేస్తున్నారు. సో 3 years కండక్ట్ చేస్తున్నారంటే చాలా వర్క్ కూడా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మిమ్మల్ని చాలా తొందరగా టీఎస్ఆర్టీసీలో పర్మనెంట్ పొజిషన్స్ పడినప్పుడు తీసుకుంటారు. మీకు ఈ పీరియడ్లో ఫస్ట్ ఇయర్ అనేది 15,000 అయితే ఇస్తారు, సెకండ్ ఇయర్ 16,000, థర్డ్ ఇయర్ అయితే వచ్చేసి 17,000 రూపీస్ అయితే పే చేస్తారు. అండ్ అప్లికేషన్ రిజిస్టర్డ్ అప్ టు 16/2/2024 వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ అప్రెంటైజ్షిప్ పొజిషన్కి అని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ వేకెన్సీస్ అయితే వచ్చేసి 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. రీజియన్ వైజ్ చూద్దాము. హైదరాబాద్ రీజియన్కి అయితే 26 వేకెన్సీస్ హైయెస్ట్ అయితే ఉన్నాయి. సికింద్రాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ. రంగారెడ్డి రీజియన్ ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్. సో దీనికి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, చూసుకోండి. ఇవి అన్నీ కలిపి 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి టీఎస్ఆర్టీసీ నుంచి వచ్చిన ఈ అప్రెంటైజ్ పొజిషన్స్కి. అండ్ రిజర్వేషన్ ట్రైనింగ్ ప్లేసెస్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇన్ రెస్పెక్ట్ టు ఈచ్ స్టేట్ స్పెసిఫైడ్ కాలం అని చెప్పేసి వీళ్ళు మన దాంట్లోనే ఇస్తారు ఫ్రెండ్స్. ట్రైనింగ్ కూడా అనేది వేరే చోటుకి ఎక్కడ పంపించరు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి మీరు బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, బీఏ కానీ, బీబీఏ కానీ, బీసీఏ కానీ కంప్లీట్ చేసి అయితే ఉండాలి. సో నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటైజ్ ఇన్ టీఎస్ఆర్టీసీ కింద అయితే వస్తారు. కంపల్సరీగా డిగ్రీ అయితే ఉండాలి. సో క్యాండిడేట్స్ ఏ ఇయర్లు అంటే 2018, 19, 2020, 2021, 2022, 2023 ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు రిజిస్టర్ ఇన్ ద నాట్స్ వెబ్సైట్. 2024 కూడా ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. సో వీళ్ళు మాత్రం పాస్డ్ క్యాండిడేట్స్ అంటే కంప్లీట్ అయిపోయి ఉండాలి మీ డిగ్రీ అనేది, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సెలెక్షన్ ప్రొసీజర్ అయితే వచ్చేసి ఆన్ రిసెప్ట్ ఆఫ్ క్యాండిడేట్ లిస్ట్ from NAT shortlisting candidates will be done based on the CGPA percentage of marks obtained in the basic prescribed qualification.
సో మీరు అప్లై చేసినప్పుడు మీ సిజిపిఏ పర్సంటేజ్ అన్నీ చెక్ చేస్తారంట ఫ్రెండ్స్. చెక్ చేసుకుని వాళ్ళు షార్ట్ లిస్ట్ అయితే తీస్తారు. ఆ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మీకు అయితే పిలుస్తారు. ఫర్దర్గా ఆఫ్టర్ జనరేషన్ ఆఫ్ ఆన్లైన్ ఇది ఇక్కడ ప్రాసెస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో ముందైతే మీరు అయితే అప్లై చేయండి. ఫస్ట్ అయితే వచ్చేసి మీ మార్క్స్ పర్సంటేజ్ బట్టి స్క్రూటినైజ్ చేస్తామని క్లియర్గా చెప్పారు. 3 years అప్రెంటైజ్ అని చెప్పాను కదా. సో దీనికి ఏంటంటే నేనైతే వచ్చేసి 100 నాన్ జ్యుడిషియల్ పేపర్ మీద మీరు అప్రెంటైజ్ క్యాండిడేట్స్ అగ్రిమెంట్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఇది 3 years కాబట్టి కంపల్సరీగా అగ్రిమెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ అప్రెంటైజ్కి. నెక్స్ట్ అయితే వచ్చేసి రిజర్వేషన్ టు ద లోకల్ క్యాండిడేట్స్ అయితే ఉంది. సో రిజర్వేషన్ టు ద లోకల్ క్యాండిడేట్స్ ఈజ్ అప్లికబుల్ యాజ్ ప్రొవైడ్ ద రూల్స్ అండ్ అమెండెడ్ ఫ్రమ్ ద టైమ్ టు టైమ్ ఫోర్స్ ఆఫ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అని క్లియర్గా చెప్పారు. సో నెక్స్ట్ ఇంకా అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే నేను అయితే కవర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి నాట్స్ పోర్టల్లోకి అయితే వెళ్దాము. సో ఇది అఫీషియల్ నేషనల్ అప్రెంటైజ్ ట్రైనింగ్ స్కీమ్స్ ఫ్రెండ్స్. ముందు మీరు ఎన్రోల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు ఎన్రోల్ చేసుకున్నప్పుడు ఒక నెంబర్ అనేది అలాట్ అయితే అవుతుంది. ఆ నెంబర్ని తీసుకుని మీరు లాగిన్ అయితే చేసుకోవాలి. ఆ నెంబర్ వస్తేనే మీరు లాగిన్ అయితే చేసుకోగలుగుతారు. ఫస్ట్ నేను ఎన్రోల్కి వెళ్తున్నాను. ఎన్రోల్లో యూ హ్యావ్ బీన్ రీడైరెక్టెడ్ టు ద పేజ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనేది చెప్తుంది. యూ విల్ బీ రీడైరెక్ట్ టు ద లాగిన్ పేజ్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. రీడైరెక్ట్ అయితే చేస్తుంది. సో రీడైరెక్ట్ చేసిన తర్వాత ఇలా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. హోమ్లోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ చూడండి రిజిస్టర్ హియర్ ఉంది కదా. ఈ రిజిస్టర్ హియర్ అని క్లిక్ చేయండి ఎవరైనా కొత్త క్యాండిడేట్స్ ఉంటే. సో ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఐయామ్ అని చెప్పేసి ఇక్కడ స్టూడెంట్కి అయితే వెళ్ళండి. స్టూడెంట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏంటంటే న్యూ పోర్టల్ లాంచ్ చేశారంట ఫ్రెండ్స్. దాని ద్వారా చేసుకోమంటున్నారు. ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకున్నట్లయితే న్యూ పోర్టల్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ స్టూడెంట్గా మీరైతే రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత స్టూడెంట్ రిజిస్టర్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇవన్నీ ఉన్నాయని అయితే అడుగుతుంది. ఎస్ అని అయితే ఉండాలి. డూ యూ హ్యావ్ డేటా టు ఎన్రోల్ అయితే అడుగుతుంది. నా దగ్గర డేటా అంతా ఉంది అని చెప్పేసి ఎస్ కొడితే ఫామ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత హ్యావ్ యూ అండర్టేకిన్ ప్రీవియస్ ట్రైనింగ్ పార్ట్స్ అప్రెంటైజ్ ప్రోగ్రామ్స్ ఎక్కడైనా తీసుకుంటే మీరు ఈ పొజిషన్ ఈ అప్రెంటైజ్ చేయడానికి అనర్హులు. కంపల్సరీగా ఫ్రెషర్గా ఉండాలి. అండ్ అలాగే మీకు ఎటువంటి 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండకూడదు. సో నేను ఎప్పుడు తీసుకోలేదైతే పెడుతున్నాను. తీసుకోలేదని పెడితేనే మిమ్మల్ని ఫామ్ కంటిన్యూ చేయడానికి అయితే వస్తుంది. డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 1 year అయితే నేను నో అని పెడుతున్నాను. హ్యావ్ యూ పాస్డ్ త్రూ ద రెగ్యులరా పార్ట్ టైమా డిస్టెన్స్ ఎలా కంప్లీట్ చేశారు మీ డిగ్రీ అనేది. యాజ్ పర్ ద ఆధార్ కార్డ్ ప్రకారం మీ నేమ్ రాయమంటున్నారు. యాజ్ పర్ ద ఆధార్ కార్డ్ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వమంటున్నారు. మీ జెండర్, కేటగిరీ, ఆధార్ నెంబర్ అప్లోడ్, ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేయాలి. ఫైల్ సైజేజ్ అనేది లెస్ దెన్ 1 MB అయితే ఉండాలి. స్టేట్ టు విచ్ ఇన్స్టిట్యూట్ బిలాంగ్. సో మీరు చేసిన ఇన్స్టిట్యూట్ ఉంటుంది కదా, డిగ్రీ చేసింది, అది ఎక్కడ ఏ స్టేట్ కింద వస్తుంది, అలాగే ఏ డిస్ట్రిక్ట్ కింద వస్తుంది అయితే మెన్షన్ చేయండి. అలాగే ఇక్కడ మీ ఇన్స్టిట్యూట్ నేమ్ కూడా రాయండి. ఎడ్యుకేషన్ టైప్, కోర్స్ నేమ్, స్పెషలైజేషన్, స్టూడెంట్ ఐడి, ఇయర్ ఆఫ్ పాసింగ్, మంత్ పాసింగ్, పర్సంటేజ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి సో ఇక్కడ క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. చేసినట్లయితే మీకు ఒక నెంబర్ అయితే అలాట్ అవుతుంది, ఎన్రోల్మెంట్ నెంబరు. ఆ నెంబర్ని ఉపయోగించుకొని ఇక్కడ ఫైండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది కదా, ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్టర్, ఎస్టాబ్లిష్మెంట్ లాగిన్ అయితే అడుగుతుంది. ఎస్టాబ్లిష్మెంట్ లాగిన్లోకి వెళ్ళి ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి రిఫ్రెష్ కొట్టినట్లయితే మీకు చూపిస్తుంది ఫ్రెండ్స్ అక్కడ. సో సెర్చ్ బాక్స్లోకి వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే టీఎస్ఆర్టీసీ అని కొట్టాలి. టీఎస్ఆర్టీసీలో ప్రజెంట్ ఉన్న అప్రెంటైజ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. నేను ఏంటంటే రిజిస్టర్ చేసుకోలేదు కాబట్టి నాకైతే రావట్లేదు లాగిన్ చేసుకునేదని. ఇదివరకు ఎప్పుడో ఒకసారి అయితే చేసుకున్నాను, బట్ అవి ఇప్పుడు వర్క్ అయితే అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఓపెన్ చేయడానికి అయితే ఇన్వాలిడ్ పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి అయితే చూపిస్తుంది. నేను ట్రై చేస్తే మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఒకవేళ రాకపోతే నేను ఈ లోపల కూడా ట్రై చేస్తూ ఉంటాను. ఒకవేళ నాకు ఓపెన్ అయితే నేను మరొక వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడైతే ప్రాసెస్ ఫ్రెండ్స్, ఇది లాగిన్ చేసుకున్న తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ సెర్చ్ బాక్స్లో టీఎస్ఆర్టీసీ అని టైప్ చేసి అక్కడ అప్రెంటైజ్ కనపడుతూ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని ఫామ్ ఫిల్ చేసుకుని అప్లై అయితే చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.